హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లిసిటీ షా. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకా ఇవాల్టి వ్లాగ్‌లో ఈరోజైతే మన ఇంటికి ఇంకొక కొత్త వస్తువయితే వచ్చేసింది. లాస్ట్ టైమ్ చాలా మంది గెస్ చేశారు. ఫ్రిడ్జ్ వచ్చినప్పుడు టీవీ అని చెప్పేసి. బట్ ఫైనల్లీ టీవీ అయితే ఈరోజొచ్చిందనమాట. సో, ఇదొచ్చేసి నిన్నటి వ్లాగ్ అంటే థర్స్‌డే రోజు వ్లాగ్ అండి. సో, ఫైనల్లీ మన ఇంటికి టీవీ కూడా వచ్చేసింది. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను నిజం చెప్పాలి అంటే. అంటే ఆ గ్యాప్ ఎప్పుడు ఫిల్ అయితదా అక్క టీవీ ఎప్పుడొస్తదా అని చెప్పేసి ఓపెన్‌గా ఉండేసరికి అక్కడ వెలితిగా ఉందనమాట. సో, ఎప్పుడొస్తదా అని ఎదురు చూసేసరికి ఫైనల్‌గా ఈ రోజైతే వచ్చేసింది. అంటే అమౌంట్ అంతా కూడా పే చేసాం గానీ ఇది ఓన్ డీలర్స్ దగ్గర నుంచి రావాలి. సో, అక్కడ కొంచెం లేట్ అయిందనమాట ఇదొచ్చేసరికి. సో, అదండి ఫైనల్‌గా టీవీ కూడా వచ్చేసింది. సో, మేమొచ్చేసి టీసీఎల్ తీసుకున్నామనమాట. 55 ఇంచెస్ 4K అల్ట్రా హెచ్‌డీ గూగుల్ టీవీ అనమాట ఇదొచ్చేసి. ఇందాకనేననమాట వచ్చింది ఇది కూడా. అంటే ఈరోజే 1 అవర్, 2 అవర్స్ ముందొచ్చిందనమాట అంతే. ఇంక వెంటనే ఇన్‌స్టలేషన్ వాళ్ళు గూడా వస్తున్నామని చెప్పేసి ఇంక కాల్ చేసున్నారు. ఇంకా వాళ్ళు కూడా వచ్చేసి ఇంకిక్కడైతే ఫిక్స్ చేసేసారనమాట. ఇన్‌స్టాల్ గూడా చేసేసారు. ఇంక మాకెటు వైఫై ఉంది కాబట్టి ఇక్కడ మేము వైఫైకి కూడా కనెక్ట్ అయిపోయాము. ఇంక పెట్టడమే. ఇక్కడ ఇంకా గణేశుడు అంటే గణపతి సాంగ్స్ అయితే పెట్టేసాము అనమాట. కొత్త టీవీ కదా! మరి ఎంతైనా పసుపు, కుంకుమ గూడా పెట్టేవాళ్ళం. కాకపోతే ఇంక పెట్టకూడదులే అని జెప్పేసి పెట్టలేదనమాట. సో, అదండి ఫైనల్‌గా మన ఇంటికి కొత్త టీవీ అయితే వచ్చేసింది. ఆ గ్యాప్ ఫైనల్‌గా ఈరోజైతే ఫిల్ అయిపోయిందనమాట. ఇంకా కొంచెం లుక్ కోసం అని జెప్పేసి అది మ్యాట్ అయితే వేస్తున్నాను. గ్రీన్ మ్యాట్, గ్రాస్ మ్యాట్ ఉంది కదా! అది వేసేస్తూ ఉన్నాను. ఆ సైడ్‌కండి ఆ ప్రొఫైల్ డోరు అండ్ గ్లాసులున్నాయి కదా! అవి నార్మల్‌గా రోజ్ గోల్డ్ అది అయితే బావుండేవి. బ్లాక్ వచ్చేసరికి ఇంకంతా బ్లాక్‌గా ఉంది నాకే కొంచెం. నేను చెప్పాను వాళ్ళకప్పుడు. కాకపోతే ఇంక వాళ్ళు మర్చిపోయి బ్లాక్ ప్రొఫైల్ డోర్స్ అవి ఇచ్చేసారనమాట. ఇంక ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ అంటే మనకు బడ్జెట్ పెరుగుతదిలే అని చెప్పేసి ఇంకా పర్లేదులే బానే ఉంది అనేసి ఇంకా వదిలేసాము. సో, అది ఇంక అలా మ్యాట్ వేసేసి ఇంకా అటు ఇటు గూడా అవి చిన్న పాట్స్ ఉన్నాయి కదా! ఇంక అవైతే పెట్టేసాననమాట. సో, అది ఫైనల్‌గా మన ఇంటికి టీవీ కూడా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉన్నాయి తీసుకోవాల్సినవి. బట్ ఇంకా వాటికైతే కొంచెం టైం ఉందనమాట. సో, అది మెయిన్‌లీ బెడ్ అవి ఉన్నాయి కదా! సో, వాటికైతే ఇంకొంచెం టైం ఉందిలెండి. ఇప్పుడైతే మేమేమి అనుకోవట్లేదు. సో, ప్రస్తుతానికి ఎలాగోలా అడ్జస్ట్ అయిదాంలే అనేసి అనుకుంటున్నాము. సో, ఇంక అక్కడి నుంచి కిచెన్‌లోకొచ్చేసాను. ఇంకా కిచెన్‌లో ఇవాళేంటంటే పిల్లల కోసం స్నాక్ చేస్తున్నాననమాట. గోధుమ పిండితో బిస్కెట్‌లయితే చేద్దామనేసి అనుకుంటున్నా. స్నాక్స్ ఏం లేవండి అయిపోయాయి. అంటే మొన్న మా వారు బయట నుంచి తీసుకొచ్చారనమాట. ఒక 4 వెరైటీస్ అట్లాగా. ఇంక అన్నీ కూడా అయిపోయాయి. ఇంక మళ్ళీ బయటెందుకులే మనమే చేద్దాంలే అని చెప్పేసేసి ఇంక నేనే మా పిల్లలకి చాలా ఇష్టమనమాట. ఈ గోధుమ పిండి బిస్కెట్‌లు బెల్లం వేసి చేస్తాను చాలా బావుంటాయి. సో, వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టము. ఇవైతే అసలు రోజు పెట్టినా గూడా స్నాక్స్ బాక్స్‌లో తీసుకెళ్ళిపోతారనమాట. అంత ఇష్టము. సో, ఇంక అందుకని చెప్పేసి ఇక్కడైతే కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నాననమాట. ఇంక నా దగ్గర ఇది ఉంది కదా! అంటే డవ్ మిక్స్ చేసేది గూడా ఉంది. మీ మిక్సీకి ఇది కూడా వచ్చేసింది. మొన్న మీకు చూపించాను గదా! 5 జార్స్ వచ్చాయని చెప్పేసి. 3 నార్మల్‌గా రెగ్యులర్‌గా యూజ్ చేసుకునేవి. ఇంకొకటి జ్యూసరు అండ్ ఇట్లా వెజిటబుల్స్ కట్ చేసి దీంట్లోనే వెజిటబుల్స్ అవి చాప్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఇట్లా పిండి గూడా మిక్స్ చేసుకోవచ్చనమాట. వాటికి బ్లేడ్స్ అవైతే వచ్చున్నాయి. సో, ఇంకా దీనిలో మిక్స్ చేద్దాంలే అసలు ఒకసారి చూద్దాము. దీన్ని ట్రయల్ వేద్దాం అని చెప్పేసి ఇంకా దానిలో అయితే వేశాను. ఒక 2 బౌల్స్ వరకు నేను 2 కప్స్ వరకు గోధుమ పిండి వేశాను. కొంచెం సాల్ట్ అలాగే ఇంకా కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేశాననమాట. కాచిందయితే కాదు. నార్మల్ ఆయిలే వేశాను. అలాగే నెయ్యి కూడా ఏమి హీట్ చేసింది కాదనమాట. మామూలుగానే వేసేసాను. కాచిన దానికి, నార్మల్‌గా వేసిన దానికి మనకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదులెండి. ఎలా వేసుకున్నా కూడా బావుంటాయనమాట. టేస్ట్ మనకైతే మంచిగానే వస్తాయి. సో, ఇంకా తర్వాత వాటర్ మొత్తం కూడా వేసేసి ఇంకిక్కడైతే పిండి మొత్తం కూడా మనకి కలిసిపోయిందనమాట చక్కగా. కాకపోతే నాకొక డౌ లాగా అయితే రాలేదు. ఇక్కడైతే మళ్ళీ నేను దీన్ని మిక్స్ చేసుకుంటున్నాననమాట. మొత్తం కలిసిపోయింది. ఇంకా డౌ లాగా అయితే ఈజీగానే మిక్స్ అయిపోయిందనమాట. దీనికి ఇంక పెద్ద కష్టపడాల్సిన ఊరకట్ల లడ్డులాగా జుట్టేస్తే ఊరికే డవ్ ఇది మొత్తం అయిపోయింది. మిక్స్ చేసిన తర్వాత గుర్తొచ్చింది ఏంటంటే యాక్చువల్‌గా నేను చేద్దాం అనుకుంది బెల్లం బిస్కెట్స్. అంటే ఒకేసారి పిండిలోనే బెల్లం వాటర్ కలిపేసి చేద్దాం అనుకున్నాను. బట్ ఇది ఒక డవ్ లాగా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది. నేనేమనుకున్నాను, ఏం చేశాను అని చెప్పేసి. సో, ఫైనల్లీ దీన్నైతే ఇలానే ఉంచేస్తున్నాను. చాలా సాఫ్ట్‌గా వచ్చిందనమాట పిండయితే. సో, దీన్నైతే ఇలానే ఉంచేస్తున్నాను. బాక్స్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా. ఎప్పుడన్నా చపాతీస్‌కి ఉపయోగపడుతుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ కొంచెం పిండి వేసేసి మళ్ళీ బెల్లం వాటర్ కరిగించి
బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేయాలబ్బా. మైండ్ పని చేయలేదన్నమాట. ఇది కొత్తది కదా, సో కొత్తది యూస్ చేస్తున్నాము, ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనే ఆలోచనలో పడిపోయి అసలు మ్యాటరే మర్చిపోయాను అనమాట. ఒకటి చేయబోయి ఇంకోటి చేశాను, అట్లా ఉంటుంది మనతోటి. సో ఇది ఇంకా మళ్ళీ ఇప్పుడు పిండి వేసేసుకొని కొంచెం బెల్లం వాటర్ కరిగించి మళ్ళీ మిక్స్ చేయాలబ్బా. సో ఏంటో ఇంత మధ్య మరపు వచ్చేసింది. కొత్త టీవీ వచ్చింది కదా! సో, కొత్త టీవీ ఆత్రంలో ఇంక ఈ కొత్తగా యూజ్ చేస్తున్నాము. ఎలా ఉంటది అని ఈ విషయంలో ఆలోచించి అసలు మ్యాటరే మర్చిపోయాననమాట. సో, ఫైనల్లీ ఒక బాక్స్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఆ డవ్ అయితే ఇక్కడైతే నేను 2 ½ కప్స్ వరకు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. సో, దానికి ఇక్కడ నేను 1 కప్పు వరకు వాటర్ తీసుకున్నాను. 1 కప్పు వరకు బెల్లం పౌడర్, ఆర్గానిక్ బెల్లం పౌడర్ అయితే తీసుకున్నాననమాట. సో, వేసేసి మనకి పాకం అట్లేమి రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ బెల్లం కరిగితే సరిపోతది. నార్మల్‌గా వాటర్‌లో వేసినా గూడా మనకి కరుగుతదనమాట. కాకపోతే కొంచెం హాట్ వాటర్ అనుకోండి, కొంచెం త్వరగా కరిగిపోయిద్దిలే అని చెప్పేసేసి కొంచెం అట్లా హాట్ వాటర్‌లో 1 కప్పు వరకు వాటర్ తీసుకున్నాను. 1 కప్పు వరకు బెల్లం పౌడర్ తీసుకున్నాను. పిండొచ్చేసి 2½ కప్పులు. అంటే 2 కప్పులు గోధుమ పిండికి 1 కప్పు వాటరు, 1 కప్పు బెల్లం అయితే సరిపోయిద్దనమాట. సో, అది ఇంక అట్లా బెల్లం కొంచెం కరిగిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టేసాను. కొంచెం చల్లారుతదిలే అని చెప్పేసి. ఇంక నేను ఈలోపేంటంటే ఇవి వాష్ చేసుకున్నాననమాట. ఆయిల్ కంటైనర్స్ ఉన్నాయి కదా! ఇవి 2 ఆయిల్ 2 కూడా ఒకే టైంకయితే అయిపోయాయి. సో, మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకొని ఆయిల్ మళ్ళీ రీస్టోర్ చేద్దాంలే అని చెప్పేసేసి, అంటే ఆయిల్ ఫిల్ చేసుకుందాంలే అని చెప్పేసేసి ఇంక వాటిలనైతే కడిగేసి అలా బయట ఎండలో పెట్టేసాననమాట. ఇంకా కంప్లీట్‌గా డ్రై అయిన తర్వాత ఇక్కడైతే ఆయిల్ ఫిల్ చేసుకుంటున్నాను. సో, ఒకటొచ్చేసి మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా! సో, ఇవి లింక్స్ ఉంటే గనక నేను ట్యాగ్ చేస్తానండి. ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో, లేదంటే మీకెవరికన్నా యూజ్ అవుతది అంటే నేను డిస్క్రిప్షన్‌లో, అంటే నాకు యూజ్ ఉన్నాయి కాబట్టి, నాకు కావాలి కాబట్టి నేను తీసుకున్నానంతే. మీకు కూడా నచ్చాయి, కావాలి అంటేనే తీసుకోండి. చక్కగా స్ప్రే చేసుకోవడానికి ఉంది. ఇంకా ఆయిల్ పోర్ చేసుకోవడానికి. మనకి ఎక్కడ కూడా లీక్ అవ్వట్లేదనమాట. ఆయిల్ వేసేటప్పుడు గూడా నార్మల్‌గా ఏదన్నా క్యాన్‌లో అట్లా వేసామనుకోండి, పోసేటప్పుడు అట్లా కొంచెం కింద పడిపోతా ఉంటది. సో, వీటికైతే అట్లా ప్రాబ్లమే ఉండట్లేదనమాట. నేను చూసి ఉంటే గనక ట్యాగ్ చేయడం, డిస్క్రిప్షన్‌లో అయితే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వడం ఏదో ఒకటి చేస్తాను చూడండి ఒకసారి. ఎవరికన్నా కావాలి అంటే మాత్రమే. సో, అదే ఇంకా అలా ఆయిల్ అయితే ఫిల్ చేసుకొని వాటిలనైతే అక్కడ పెట్టేసి ఇక్కడైతే నేను మళ్ళీ పిండైతే మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సేమ్ ప్రాసెస్ ఇందాక చేసినలానే. ఇక్కడ కాకపోతే ఇందాక 2 కప్సే తీసుకున్నాను. ఇప్పుడు ఇంకొక హాఫ్ కప్ ఎక్స్‌ట్రా తీసుకుందాంలే అని చెప్పేసి 2 ½ కప్స్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను. సో, అందులోనే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం నెయ్యి, అలాగే కొంచెం ఆయిల్ అనమాట. జస్ట్ ఒక పావు కప్పు వరకైతే సరిపోతది. వేసేసి ఇంకా ఇప్పుడు వాటర్ ఏంటంటే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఇందాక డవ్ లాగా రాలేదు కదా! అందుకని మొత్తం ఒకేసారి వేసేసా ఇందాక. ఇప్పుడు కొంచెం కొంచెం వేద్దాంలే అని చెప్పేసి ఆ బెల్లం వాటర్ కొంచెం కొంచెంగా వేస్తున్నాను. ఇంకా నేను ఇక్కడ ఇలాచీ మర్చిపోయానండి. సో, మీకు అంటే ఇలాచీ కూడా వేసుకోండి. నేనిక్కడ వేయడం అయితే మర్చిపోయాననమాట యాక్చువల్‌గా. సో, ఇలాచీ వేస్తే కొంచెం ఫ్లేవర్ బావుంటుంది. సో, అది ఇంక ఫైనల్‌గా ఇప్పుడైతే కొంచెం డవ్ లాగా వచ్చేసిందనమాట. ఇంక దీన్ని మొత్తాన్ని నేనైతే ఒక బౌల్‌లోకి తీసేసుకొని మళ్ళీ ఒకసారయితే నీట్ చేసేసుకున్నాను. ఇంకొంచెం సాఫ్ట్ అయితది గదా అని చెప్పేసేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఒకసారయితే ఇలా నీట్ చేసుకున్నాననమాట. సో, పర్లేదు, అంటే నేనెప్పుడు యూజ్ చేయలేదు కదా అది. ఎట్లా ఉంటదో ఏమో అన్నట్లు ఇవాళేననమాట నేను ఓపెన్ చేసింది గూడా. కాకపోతే నాకేమనిపించిందంటే, ఆ మిక్సీ తీసి, మళ్ళా ఆ జార్ తీసి, పిండి వేసి, పిండి మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని కడుక్కునే బదులు, ఒక 5 మినిట్స్ టైం కేటాయించి చేత్తో నీట్ చేసుకోవడమే బెటర్ అనిపించిందబ్బా ఫైనల్‌గా చెప్పాలంటే. సో, అది మళ్ళీ కడుక్కోవాలి కదా! ఆ పిండి మళ్ళీ సైడ్‌కి అంటిపోతది కొంచెము. అది నాకు కొంచెం సేపు నానబెట్టుకోవాలి. అంత ప్రాసెస్ ఎందుకు, చక్కగా చేత్తో కలుపుకుంటే అయిపోతది కదా అనిపించింది. కానీ ఉన్నప్పుడు యూజ్ చేయకపోతేనేమో మళ్ళీ మనీ వేస్ట్ అయినాయేమో అనిపిస్తది. నేనక్కడికి వద్దని చెప్పినా, ఇంక మా వారే "నీకు వెజిటబుల్స్ అది కట్ చేసుకోవడానికి కూడా ఉంది. బాగా హెల్ప్ అయితది. నీకు కొంచెం పని తగ్గుతదని" చెప్పేసి తీసుకొచ్చారు గానీ, కడుక్కోవాలన్న సంగతి తెలియట్లేదనమాట. సో, ఇంకలాగా పిండయితే నీట్ చేసి సైడ్‌కి పెట్టేసి, ఇంకొకసారి కౌంటర్ టాప్ అదంతా క్లీన్ చేసేసుకున్నా అనమాట. కొంచెం పిండి అదంతా పడిందని చెప్పేసి. ఇంకా తర్వాత ఇక్కడైతే డవ్‌ని కొంచెం పెద్ద పెద్ద బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని, ఇక్కడిక చపాతీలాగా
చేసేసుకుంటూ ఉన్నాను. అయితే మరీ పల్చగా కాదండి. మనం చపాతీ చేస్తాం గదా! అంత పల్చగా అయితే కాదు. కొంచెం మందంగా ఒక 2, 3 చపాతీలు నియర్లీ ఒక 3 చపాతీలు 3 కాదులెండి. ఒక 2 చపాతీలు పెడితే ఎంత మందమొస్తదో అంత మందమొచ్చేలాగా మనమైతే వీటిల్ని ప్రిపేర్ చేసుకోవాలనమాట. అంటే చపాతీ అంత మందాన మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకిక్కడ నైఫ్‌తో ఇంక మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్. మోస్ట్‌లీ అందరం గూడా ఇంక ఇట్లనే కట్ చేస్తాం గదా! ఈజీగా ఉంటది అని చెప్పేసేసి. బట్ మనకి నచ్చిన షేప్‌లో వీటిల్నయితే కట్ చేసుకొని ఇంక ఒక ప్లేట్‌లోకయితే తీసుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడమేననమాట. చాలా ఈజీ, చాలా క్రిస్పీగా చాలా బావుంటాయి. ఒక 1 అవర్ టైం అట్లా కేటాయిస్తే చాలండి. చక్కగా ఇంట్లోనే మనం ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. అంటే నేను అంటే ఎక్కడో చూసాను మెత్తగా అయిపోతున్నాయి బెల్లంతో చేస్తే అని చెప్పేసేసి కామెంట్స్‌లోనే ఎక్కడో చదివాను. కాకపోతే అది మనం ఫ్రై చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఒకేసారి హై ఫ్లేమ్‌లో పెట్టేస్తే మనకి అలానే మెత్తగా ఉంటాయన్నమాట. పైన ఇవేంటి గోధుమ పిండి కదా! సో, ఊరికే కలరొచ్చేస్తాయి. ఆయిల్ బాగా హీట్‌లో ఉంటుంది కాబట్టి ఊరికే కలర్ చేంజ్ అయిపోతాయన్నమాట. సో, హై ఫ్లేమ్‌లో పెట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిలనైతే మనం ఫ్రై జేసుకోవాలి. అప్పుడైతేనే క్రిస్పీగా చాలా చాలా బావుంటాయి. చాలా రోజులు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చనమాట. సో, వీటిల్ని మీడియం టు లో టు మీడియం ఫ్లేమ్‌లో అయితే మనం ఫ్రై జేసుకోవాలి. కరకరలాడతాయి. అందుకే మా పిల్లలకి చాలా ఇష్టమనమాట. సో, వెయిట్ కూడా మనకు కరెక్ట్‌గా సరిపోతది. ఎక్కువ అట్లయితే ఏమవ్వదు. బేసిక్‌గా మా చిన్నోడు స్వీట్స్ అస్సలు తినడు కానీ, ఈ బిస్కెట్‌లంటే ఎంత ఇష్టంగా తింటాడో. సో, వీటిల్లో ఎగ్ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నేనెప్పుడు ట్రై చేయలేదు. నెక్స్ట్ టైమ్ నేను ట్రై చేసి అంటే ఎగ్‌తో ఒకసారి ట్రై చేసి నేను కూడా అంటే మీకు నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా అరే! ఎగ్‌తో చేసిన బిస్కెట్స్ రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడు ఇవే చేస్తూ ఉంటా అనమాట. ఎందుకంటే ఇవైతేనే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇంక మా వారేమో పప్పు చెక్క చెయ్యి, పల్లి చిక్కీ చెయ్యి, సున్నుండలు చెయ్యి అనేసి అన్నీ చెప్తారు గానీ, వాళ్ళసలు అవి తినరనమాట. అంటే తింటారు కానీ, ఇవి తిన్నంత ఇష్టంగా అయితే తినరు. యాక్చువల్‌గా పల్లి చిక్కీ కూడా చేద్దాం అనేసి అనుకున్నాను. కాకపోతే ఇంకా అంత టైం లేదనమాట ఈరోజు. అటు ఇవి చూసేసరికి సరిపోయింది. ఇంక అందుకని నెక్స్ట్ ఎప్పుడన్నా చేద్దాంలే అని చెప్పేసి, ఈరోజు మాత్రం ఆ బిస్కెట్‌లు కొన్నయితే చేసేసాను. సో, అది ఇంక అవి అక్కడ ఫ్రై అవుతూ ఉన్నాయండి. ఇంక ఆల్‌మోస్ట్ చీకటి పడిపోయింది. పిల్లలు గూడా వచ్చారు. వాళ్ళింకా ఇవుంటాయి గదా! జాక్ ఫ్రూటు అంటే పనసకాయ తొనలున్నాయి కదా! పనస తొనలుంటాయి కదా! అవి ఉంటే ఇంక అవి తినేసి ఇంక వాళ్ళ నాన్నతో పాటు సరదాగా షికారుకి వెళ్ళిపోయారనమాట. ఇంకా ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంక ఈలోపు గబగబా ఇల్లన్నా ఊడ్చేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే నేను ఇల్లు ఊడ్చేస్తున్నాను. అయ్యో! పవర్ కట్ అయిందండి. ఇవి ఎంతవరకు ఏగావో తెలియట్లేదు. అంటే లైట్ కింద అయితే ఒకలా ఉంటాయి కదా! పవర్ కట్ అయ్యే వరకి వేగిపోయినట్లే ఉన్నాయి. తీసేద్దాం. ఏంటో మరి తెల్లగా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి. మళ్ళీ మాడిపోతాయేమో అని అదొక భయం. సడన్‌గా పవర్ కట్ అయిపోయింది. గిన్నెలున్నాయి. పెద్దగా లేవులేండి. జస్ట్ ఇప్పుడే బిస్కెట్స్ చేసినవున్నాయి అంతే. అయిపోయాయి ఫైనల్‌గా ఫ్రై చేయడం అన్నీ. సో, ఇల్లంతా చీకటి. బయట చూస్తే ఇలా. పిల్లలు రౌండ్‌కెళ్ళారబ్బా! సరదాగా షికారుకి వెళ్ళారు. సో, అదండి. ఇంకిక్కడైతే క్రిస్పీగా బిస్కెట్‌లయితే రెడీ. కరకరలాడుతూ భలే ఉంటాయండి. నాకు కూడా చాలా ఇష్టమనమాట ఈ బిస్కెట్‌లు. సో, అది మెయిన్ అండి. హై ఫ్లేమ్‌లో పెట్టేస్తే త్వరగా అయిపోతాయి గదా! అనేసి హై ఫ్లేమ్‌లో అయితే పెట్టకండి. కొంచెం స్లోగా అయినా పర్లేదు. లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా ఫ్రై చేసుకోండి. చక్కగా లోపల వరకు మనకి ఫ్రై అయితాయి. కరకరలాడుతూ చాలా బావుంటాయి. ఇంక వీటిలనైతే నేనొక కంటైనర్‌లో వేసేసి అలా స్టోర్ చేసుకున్నాను. ఇంకా మా పిల్లలకి ఇవే అనమాట స్నాక్ బాక్స్‌లో. వేరే స్నాక్ చేసేంత వరకు లేదంటే ఎప్పుడన్నా ఇంకా ఒక్కొక్కసారి బయట కూడా తెస్తాం కాబట్టి అప్పటి వరకు ఇంక ఇవే అనమాట. సో, అదండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చెప్పాను కదా! నైట్ అయిపోయిందనేసి ఇంక వెంటనే ఇక్కడ నైట్ డిన్నర్‌కి కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మా వారు ఇంకా డ్యూటీకి వెళ్ళాలనమాట ఈరోజు. ఇంక అందుకనేసి
అనేసి ఇక్కడ నైట్ డిన్నర్‌కి ఏంటంటే సింపుల్‌గా రసం పెట్టేస్తున్నానండి. టమాటా రసం అయితే పెట్టేస్తున్నాననమాట. సో, దానికోసమే అక్కడ పోపది పెట్టున్నాను. ఆయిల్ వేసేసి ఆవాలు, పచ్చిశనగపప్పు అవన్నీ వేసి పోపు పెట్టేసాననమాట. ఆనియన్స్ అవి కూడా వేసి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఈలోపు ఇక్కడ ఏంటంటే మిక్సర్ జార్‌లో 2 టొమాటోలు, కొంచెం చింతపండు, ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాలు, ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం మిరియాలు, అలాగే వెల్లుల్లిపాయలు వేసేసి కొంచెం ప్యూరీ లాగా మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలనమాట. అది ఇంకా కొంచెం ఆనియన్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేశాను. ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు వేయలేదనుకుంటా. కొత్తిమీర అయితే వేశాను. సో, మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ టొమాటో పేస్ట్ కూడా వేసేసి కొంచెం అట్లా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా దీన్ని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలనమాట. ఫ్రై అయిన తర్వాత ఇంకా మన పులుపుకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవడమే. ఇంక ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి తగ్గట్టు కారము, పసుపు, ఉప్పు వేసేసి ఇందులోనే కొంచెం రసం పౌడర్ కూడా వేస్తున్నాను. ఒక పావు స్పూన్ అంతా రసం పౌడర్ కూడా వేస్తున్నాననమాట. వేసేసి కొంచెం ఒక 2 బాయిలింగ్‌లు అట్లా వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే చాలు. సింపుల్‌గా రసం అయితే రెడీ. మా పిల్లలకి చాలా ఇష్టం ఈ రసము. ఎంత ఘాటుగా ఉన్నా సరే అంటే ఘాటంటే కావాలనేం వేయం. ఎప్పుడన్నా ఒకసారి అట్లా ఎక్కువైనా గూడా లాస్ట్‌లో అన్నం మొత్తం తిన్న తర్వాత కొంచెం చారు పోపిచ్చుకొని మరి తాగుతాడు. అంత ఇష్టం అన్నమాట వాడికి. పప్పుచారు గూడా బానే తాగుతాడులెండి వాడు. సో, వాడికి కొంచెం పులుసు కూరలు, రసాలు ఇవంటే ఇష్టం. కానీ నాకు ఆ పులుసు కూరలు నచ్చవు. మొన్న ఎవరో అడిగారు, "ఎందుకు సిస్టర్ మీరసలు పులుసు కర్రీస్ ఏం చెయ్యరని" జెప్పేసి. నాకేంటోనండి ఆ పులుసు కూరలు అంతగా నచ్చవన్నమాట. అందుకే చెయ్యను. చాలా చాలా తక్కువన్నమాట. సో, అది ఇంకక్కడ రసం మరుగుతూ ఉన్నాయి. ఈలోపు రసంలోకి అప్పడాలన్నా వేయిద్దాంలే అని చెప్పేసేసి ఇంకిక్కడ నేతి అప్పడాలు మొన్న ధరణి గారు పంపించారు గదా! ఇంకా అప్పడాలుంటే అవైతే ఇక్కడ ఫ్రై చేసేసాననమాట. సో, అది ఇంకా రసం గూడా ఇక్కడ మరిగిపోయాయండి. ఇంకివాళ సింపుల్‌గా నైట్ డిన్నర్‌లోకి రసం విత్ నేతి అప్పడాలనమాట. ఈరోజైతే ఇలా సింపుల్‌గా గడిచిపోతుందనమాట మా డిన్నరు. ఇంకిక్కడైతే అందరం కూర్చొని అదేదో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' మూవీ ఒకటి పెట్టుకొని ఇంకలా తింటూ ఉన్నాము. మా పెద్దోడండి టీవీకి అతుక్కుపోతాడు నిజంగా. నాకంటే పిచ్చి వాడికసల. అసలా టీవీ పెట్టామంటే అన్నం తింటున్నాడా లేదో గూడా వాడికే తెలీదు. ఎంతసేపు తింటాడో గూడా తెలీదనమాట. మా చిన్నోడికి అసలు దాని ధ్యాసే ఉండదు నిజం చెప్పాలంటే. వీళ్ళిద్దరేంటో ఫుల్ అపోజిట్ ఉన్నారు. అందుకే ఇంకా ఫ్రీ టైమ్‌లో ఇంక వాళ్ళొచ్చిన తర్వాతైనా హోంవర్క్ అదంతా అయిపోయిందనమాట. హోంవర్క్ అయిపోయిన తర్వాత మేమిక్కడ తింటున్నాము. ఇంకా ఆ టైంలో ఇంకా మరీ అప్పుడు గూడా చూడలేకపోతే బావుండదు గదా! ఇంక అందుకనేసి ఇంక అట్లా మూవీ పెట్టేసుకొని తినేస్తున్నామనమాట. ప్రస్తుతానికైతే మన కిచెన్ ఇలా ఉందనమాట. సో, కాసేపు జస్ట్ ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే మొత్తం కూడా క్లీన్ చేసేస్తాను. సో, పిల్లలైతే పడుకున్నారు. టైం అయితే 10 అయిపోయిందనమాట. సో, ఇది ప్రస్తుతానికైతే. ఇంకిక్కడ గిన్నెలు కడగడం అయితే అయిపోయింది. వాటిల్నయితే సర్దేశాను కూడా. ఇంకక్కడ ట్యాప్స్, షింక్ అవి కూడా వాష్ చేద్దాంలే అని జెప్పేసి వాటిల్ని కూడా ఒకసారి స్క్రబ్బర్‌తో రుద్దుతూ ఉన్నాను. బ్యాక్ టైల్స్ గానీ అవన్నీ కూడా. మార్నింగ్, ఈవినింగ్ ఖచ్చితంగా షింక్ అయితే నేను క్లీన్ జేస్తానండి. నైట్ ఇంకా గిన్నెలు కడిగేస్తాను గదా! ఇంకా షింక్ కూడా ఒకేసారి స్క్రబ్బర్‌తో కడిగేసేసి ఉంచేస్తాను. ఇంకా మార్నింగ్ టైము ఇంకెన్ని సార్లు గిన్నెలు కడిగితే అన్ని సార్లు కడిగేస్తూనే ఉంటున్నా. అదేంటో అదొక పిచ్చిలాగా అయిపోయింది నాకు. అంటే మళ్ళీ వైట్‌గా మనకి ఒక స్ట్రెయిన్స్ లాగా వచ్చేస్తాయి గదండీ! ఒక పొరలాగా వచ్చేస్తది. అది క్లీన్ జేసుకోవాలంటే అసల చాలా కిందున్నప్పుడు కష్టపడాలి. షింక్ అట్లనే ఉండేది. అది ఎన్నో సార్లు ట్రై చేసినా కూడా పోలేదనమాట. సో, అందుకే ఇంకా స్టార్టింగ్ నుంచే మనం రోజు క్లీన్ చేసుకుంటే ఉంటే రాదు గదా! అని జెప్పేసేసి ఎన్ని సార్లు గిన్నెలు కడిగితే అన్ని సార్లు షింక్ కూడా కడుగుతున్నాననమాట. సో, అదండి. ఇంకా ఫైనల్‌గా అంతా కూడా అయిపోయింది కిచెన్‌లో వర్క్ అయితే. ఒకేసారి ఇంకా అదుంటది కదా! వైప్‌ని కూడా ఒకేసారి కొంచెం ఆ జల్లుతోనే జస్ట్ అట్లా వాష్ చేసేసి పెట్టేస్తున్నాననమాట. సో, అది. ఇంకిక్కడ ఇందాక ఇవి పిండి మిక్స్ అంటే జార్స్ ఇవి ఉన్నాయి కదా! ఇంకివి గూడా తుడిచేసేసి పెట్టేస్తున్నాను. సో, జార్స్ అవన్నీ గూడా సైడ్‌కి అక్కడ పెట్టేసుకుంటున్నానండి. అదిగోండి అక్కడ పెట్టేస్తున్నాను జార్స్ అన్నీ. బట్ ఇదొక్కటి పెట్టడానికి ప్లేస్ లేదనమాట అక్కడ. అటు పక్కన చిమ్నీ దగ్గర ఒకటి క్లోజ్ అయిపోయింది. అది ఓపెన్ ఉన్నట్లయితే చక్కగా నాకు ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇంకా మంచిగుండేది. సో, అక్కడ గూడా ఏమన్నా చేంజ్ చేపిద్దాము అంటే స్లైడ్ ఏమన్నా పెట్టిద్దామని అనుకుంటున్నాం కానీ బట్ దానికి కూడా కొంచెం టైం అయితే పడతది. సో, అది. బట్ ప్రస్తుతానికైతే ఉన్న వాటితో మంచిగానే సరిపోయిందిలెండి. ఇంకిదొచ్చేసి ఇక్కడ కబోర్డ్ ఉంటే ఇంక దానిలో పెట్టేసా అనమాట అదొక్కటే. సో, అది ఫైనల్‌గా కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయిందనమాట. 20 మినిట్స్ అని చెప్పానబ్బా! 30 మినిట్స్ అట్లా అన్నాను. బట్ మొత్తం అంతా అయిపోయేసరికి 15 మినిట్స్ అట్లా అయితే పట్టిందనమాట. గిన్నెలన్నీ
అన్నీ కడుక్కొని ఇంకా అన్నీ మళ్ళీ తుడిచి పెట్టేసేసి ఆర్గనైజ్ చేసుకొని కిచెన్ మొత్తం క్లీన్ చేసి సింక్ ట్యాప్స్ మొత్తం చిమ్నీ మొత్తం కూడా క్లీన్ చేసుకునేసరికి 50 మినిట్స్ అయితే పట్టిందనమాట. సో అది అంటే జనరల్గా నేను టైం చూడను అనమాట డైలీ ఎంత టైం పడుతుంది ఏంటి అని చెప్పేసి. సో ఏదో 20 మినిట్స్ 30 మినిట్స్ అనేసరికి 50 మినిట్స్ టైం ఆల్మోస్ట్ 11 అవ్వబోతుంది అనమాట. సో అది పర్లేదులేండి, మార్నింగ్ కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది కిచెన్లోకి వెళ్ళగానే, అంత హడావిడి ఉండకుండా మార్నింగ్ ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ అవి చూసుకోవచ్చు కదా. సో అది ఇంక మరి ఇది ఇవాళ వ్లాగ్. నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ కామెంట్ చేయండి. అంటే కొత్త వాళ్ళు అయితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ప్లీజ్ కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.